చేసిందనమాట. సో, ఎప్పుడైతే స్టార్టింగ్ 45 మినిట్స్‌లో మనకు ఒక సైన్ ఇండికేషన్ ఇచ్చిందో మార్కెట్ ఫాలో అవుతుందని, ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. 100 సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్‌లో ఒక మొమెంటమ్ అయితే జరిగింది గానీ, వోలటైల్‌గా నేనైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు రిస్కీ ట్రేడ్ అనిపించిందనమాట. ఎందుకంటే మార్కెట్ చూసారు ఇక్కడ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫాల్ అయింది. సో, అందుకే కొద్దిగా క్లమ్జీగా అవుతుంది మార్కెట్. నీకెందుకు ఇలా టైంలో మనం ఎంట్రీ ఇవ్వడం మంచిది కాదు అని చెప్పి ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది? మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా మనం 1 వీక్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే 1 వీక్ క్యాండిల్‌లో మనకైతే క్లియర్ ఇండికేషన్ ఏమిచ్చిందంటే మార్కెట్ అనేది అంటే ఇండిసిషన్ కింద సైన్ చేస్తుందనమాట. ఎందుకంటే అటు బయర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ ఉంది. ఇటు సెల్లర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ ఉంది. సో, సెల్లర్స్ కంట్రోల్‌లో ఉన్న మార్కెట్ అనేది బయర్స్ యొక్క వాల్యూమ్‌ని బ్రేకౌట్ చేయలేదనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే మనకు మార్కెట్ పైకే వెళ్తుందని 100% చెప్పలేం. బట్ 1 వీక్